దేవుని నామానికి వందనాలు. అందరి ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం నుంచి 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామండి. నీవు ఈ సమయమందు ఏమియో మాటలాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక్క దిక్కు నుండి వచ్చును. గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను. చూడండి, జీవంగల యేసయ్య వాగ్దాన మాటలు మరియు విన్న కుటుంబానికి, విన్నవారికి దేవుని ఒక మెండైన దీవెనలు, ఆశీర్వాదము ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి ఈ వాగ్దానము మీకు మీ జీవితాలలో, మీ కుటుంబాలకు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఎస్తేరుని ఎట్లయితే దేవుడు ఆశ్రయించిండో, తన జనాంగాన్ని తనను ఎట్లా ఆశ్రయించిండో, ఈరోజు మనల్ని కూడా ప్రతి విషయంలో తప్పించి మనల్ని ఆశ్రదిస్తానని దేవుని యొక్క జీవంగల మాటలు వాగ్దానం మనకి ఇచ్చింది. ఈరోజు దేవుడు మన జీవితాలలో నెరవేర్చాలని, మంచి ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యం దీవించి ఆశ్రయించిన గాక.